రామరాజు వేదవతి దగ్గరకు వచ్చి ఇలా అంటూ ఉంటాడు. బుజ్జమ్మ, నువ్వు నన్ను ఎంతో ప్రేమించావు, ఎంతో బాధ్యతగా చూసుకున్నావు. అలాంటిది నేను నిన్ను చూసుకున్నది మాత్రం చాలా తక్కువ. నువ్వు నాకు ఎంత చేసినా ఏం చేసినా సరే నేను నీకు ఇచ్చింది ఏంటి? ఈ బాధ తప్ప ఇంకేమీ ఇవ్వలేదు కదా బుజ్జమ్మ. నా కోసం నువ్వు ఎన్ని కష్టాలు భరించావు, ఎన్ని బాధలు భరించావు, ఎన్ని అవమానాలు భరించావు. అయినా సరే నువ్వు నా కోసం నాతో పాటు ఇక్కడే ఉన్నావు. కానీ నేను నిన్ను చిన్న మాట వల్ల అపార్థం చేసుకొని నిన్ను ఎంతో బాధ పెట్టాను కదా బుజ్జమ్మ అని చెప్పి అంటాడు. ఇక ఆ మాట విని అక్కడ ఉన్న వేదవతి చాలా బాధపడుతూ ఏడుస్తూ కన్నీళ్లు కార్చుతుంది. ఇక ఇదంతా విని ప్రేమ నర్మద అయితే అలా చూస్తూ ఉంటారు. ఇక అక్కడ ఉన్న రామరాజు ఇలా అంటూ ఉంటాడు. నేను నిన్ను ఎంతలా దూరం పెట్టినా నువ్వు మాత్రం నన్ను వదలకుండా నాతో పాటే కలిసి జీవితాంతం గడపాలని అనుకుంటున్నావు చూడు బుజ్జమ్మ. అందుకు నేను నీకు 2 చేతులు ఎత్తి మొక్కాలి బుజ్జమ్మ అంటూ వేదవతి వైపు తిరుగుతూ, బుజ్జమ్మ నన్ను క్షమించు బుజ్జమ్మ, నన్ను క్షమించు. ఎన్నాళ్ళు నేను నిన్ను అపార్థం చేసుకున్నందుకు నువ్వు నన్ను క్షమించనని ఒక్క మాట చెప్పు బుజ్జమ్మ అని చెప్పి అంటాడు. ఆ మాట వినగానే వేదవతి ఒక్కసారిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక అక్కడ ఉన్న ప్రేమ నర్మద వాళ్ళిద్దరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి వాళ్ళు కూడా ఆనందంతో ఉప్పొంగిపోతూ ఉంటారు. ఇక అక్కడ ఉన్న వేదవతి అయితే, ఏమండి నిజంగానా అని చెప్పి అంటూ ఉంటుంది. అవును బుజ్జమ్మ, ఎన్నాళ్ళు నిన్ను నేను అపార్థం చేసుకున్నాను, నన్ను క్షమించి బుజ్జమ్మ అంటూ తన చేతులు పట్టుకొని దగ్గరికి తీసుకొని కౌగిలించుకుంటాడు రామరాజు. దాంతో వేదవతి చాలా సంతోషిస్తుంది. వేదవతి రామరాజును కౌగిలించుకొని చాలా సంతోషిస్తూ ఆనంద బాష్పాలు కారుస్తూ ఉంటుంది. ఇదంతా చూసి అక్కడ ఉన్న ప్రేమ నర్మద వాళ్ళిద్దరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక అత్తయ్య మామయ్య వాళ్ళిద్దరూ కూడా కలిసిపోయారని తెలిసి వాళ్ళైతే చాలా సంతోషిస్తూ ఉంటారు. అలా వేదవతి రామరాజు వాళ్ళిద్దరూ కూడా చాలా సంతోషంగా ఇద్దరూ ఒకటవుతారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.